ప్రజలు భారీగా తరలి రావాలని ఎమ్మెల్యే వరదరాజులు పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరు భారత్ కళ్యాణ మండపంలో జరిగిన మినీ మహానాడులో ఆయన మాట్లాడారు. ప్రొద్దుటూరు నుంచి దాదాపు 25,000 మందిని సభకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు, నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులుగా ఈ పార్టీని నిర్మాణం చేస్తే ఆ రోజు అవినీతి పరంగా ఆంధ్రప్రదేశ్ ఆలవాలంగా అవినీతి ఉంటే లేదు, నిజాయితీ కోసం రాజకీయాల్లో సేవ చేయాలి, ప్రజలంటే భయపడాలి, ప్రజలకు బాధ్యతగా వహించాలని చెప్పి ఒక సామాజిక స్పృహ పార్టీతో నందమూరి తారక రామారావు గారు పార్టీ నిర్మాణం చేసి తెలుగువారి పౌరుషాన్ని, ఔన్నత్యాన్ని నలుదిశలా చాటితే చంద్రబాబు నాయుడు గారు తెలుగువారి యొక్క తెలివితేటల్ని, అదేవిధంగా అవసరాన్ని ఈ యొక్క నలుగురుగా చాటినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేతృత్వం ఉన్నటువంటి పార్టీ అనేక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నాం. అందులో ప్రధానంగా ఎన్నడూ లేని రీతిలో కడపలో మొట్టమొదటిగా మహానాడు నిర్వహించబోతున్నాం. అందులో కడప జిల్లా యొక్క పౌరుషాన్ని, కడప జిల్లా యొక్క అవసరాన్ని, కడప జిల్లా యొక్క ప్రతిష్టని, పార్టీ పరిస్థితిని ఇనుపుడిపోయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నేను 10-12 సంవత్సరాల నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రొద్దుటూరులో చాలా మీటింగ్లకు వచ్చాను. కానీ ఈ మీటింగ్ లో ఎంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యులు వచ్చారంటే పెద్ద అయినా మజాక అనిపిస్తుంది. రాష్ట్రంలో ఒక రాక్షస ప్రభుత్వాన్ని పంపించేదానికి, ఆ నాయకుడిని పంపించేదానికి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొస్తే పొద్దుటూరులో ఇక్కడున్న రాక్షసుని పంపించి పెద్ద ఆయన ఓటు వేసి గెలిపించిన మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది. చూసాము ఎన్నికలన్నీ కూడా.